నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఆపరేషన్ సింధూర్తో దాయాదికి చెక్ పెట్టిన భారత్ ఇప్పుడు మరొక ఆపరేషన్ ని కొనసాగిస్తోంది. కనిపించే శత్రువుపై మెరుపు దాడి చేసిన తర్వాత కనిపించని శత్రువుల కోసం వేటాడుతోంది. సరిహద్దు ఆవల ఉగ్రవాదులను లేపేశాక అంతర్గతంగా ఉన్న స్లీపర్ సెల్స్ ని ఏర్వేస్తున్నాయి భద్రతా దళాలు. మన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న వారిని కనిపెడుతున్నారు. వాళ్ళ నెట్వర్క్ ని కూల్చే పని పడుతున్నారు. శత్రువు ఎంత ప్రమాదమో మనలో కలిసిపోయి శత్రువుకు సహకరించేవారు అంతకన్నా ప్రమాదం. స్లీపర్ సెల్స్ సమాజంలో కలిసిపోయి హ్యాండ్లర్స్ నుంచి ఆదేశం రాగానే టార్గెట్ ని ఫినిష్ చేస్తారు. ఉగ్రవాదులు కనిపించే శత్రువులైతే ఈ స్లీపర్ సెల్స్ దొంగ దెబ్బలు కొట్టే ఉన్మాదులు. దేశ సరిహద్దుల దగ్గర దాడి చేసే శత్రు సైన్యంతో పోరాటం సులువేమో, కానీ దేశం లోపల అలజడి సృష్టించే ఇలాంటి వారిని కనిపెట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆ పని మీదనే ఉన్నాయి మన దర్యాప్తు సంస్థలు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ తర్వాత స్లీపర్ సెల్స్ గుట్టు బయటపడుతోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి మన భద్రతా దళాలు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశానికి తగిన గుణపాఠం చెప్పాయి. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను పక్కాగా టార్గెట్ చేసి నేలకూల్చాయి. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఆ తర్వాత ప్రతీకారంతో మన దేశంపై కాలుదువ్విన పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలతో దాడి చేసింది. వీటిని ఎక్కడికక్కడ నిలువరించి మళ్లీ తెగబడకుండా పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను కకావికలం చేశాయి మన భద్రతా దళాలు. దీంతో కాళ్లబేరానికి వచ్చిన దాయాది దేశం కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. ఇలా శత్రు దేశానికి బుద్ధి చెప్పాక గూఢచారులపై దృష్టి పెట్టాయి మన దర్యాప్తు సంస్థలు. పెహల్గాం ఉగ్రదాడిలో అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవాదులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేశాయి మన దర్యాప్తు సంస్థలు. ఈ దాడికి సహకరించింది ఎవరు, ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక లింకులు బయటపడ్డాయి. 2 వారాల వ్యవధిలో 12 మందికి పైగా గూఢచారుల్ని పట్టుకున్నాయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. అందులో కీలక నిందితురాలు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో ఆమెకు సంబంధాలున్నట్లు బయటపడింది. పాక్ హైకమిషన్లో పనిచేసే డానిష్తోనూ నిత్యం టచ్లో ఉండేదని తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్కు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్కు చేరవేసినట్లు తెలుస్తోంది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్కు వెళ్లిన సమయంలో ఆమెకు డానిష్తో పరిచయమైంది. పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్ వీసా విభాగంలో పనిచేసేవాడు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చేవారిని ట్రాప్ చేసి వారిని డానిష్ గూఢచర్యానికి వాడుకునేవాడు. యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను అతడు ట్రాప్ చేశాడు. భారత్లో అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాను వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్ఐ హ్యాండ్లర్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్లు సమాచారం. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్తో జ్యోతి మల్హోత్రా వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. కోడ్ భాషలో ఉన్న సందేశాన్ని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వీరి మధ్య సంభాషణను దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి ఇవ్వాలనుకుంటోందా, లేకపోతే ఆమెను ఎవరైనా మభ్యపెట్టి గూఢచర్యం కోసం వినియోగించుకుంటున్నారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. 2023లో వైశాఖి పండుగ కోసం జ్యోతి తొలిసారి పాకిస్తాన్కు వెళ్ళింది. హిసార్కు చెందిన జ్యోతిని గూఢచర్యం ఆరోపణలపై ఈ నెల 16న అరెస్టు చేశారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సైనిక ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె చేసిన పర్యటనలు, ఆర్థిక లావాదేవీలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఆమె సంపాదనకు, చేస్తున్న ఖర్చుకు, విదేశీ పర్యటనలు చేస్తున్న తీరు, విలాసవంతమైన జీవితం, విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరెవరిని కలిశారు, ఇలా అన్ని అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. జ్యోతి వ్యవహారంలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా డైరీ, ఫోటోలు వైరల్గా మారాయి. దానిలో ఆమె పాక్పై వల్లమాలిన అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు ఆమె వీడియోలు తీసింది. పాక్లో వివాహం చేసుకునేందుకు జ్యోతి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఐఎస్ఐతో సంబంధాలున్న హసన్ అనే వ్యక్తితో ఆమె గతంలో చేసిన చాటింగ్ వివరాలు బయటకొచ్చాయి. తనను పాకిస్తాన్లోనే వివాహం చేసుకోవాలని జ్యోతి కోరింది. దీంతో పాటు భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అటారీ బోర్డర్ దగ్గర స్పెషల్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తుల్ని ఎవరినైనా చూశావా అని జ్యోతిని ప్రశ్నించాడు అలీ హసన్. ఈ విషయంలో చాలాసేపు చాటింగ్ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమెకు 4 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమవుతోందని దర్యాప్తులో తేలింది. ఆమె అకౌంట్లో డబ్బులు ఎవరు వేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వేశారు, డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత ఆమె ఎవరెవరితో మాట్లాడారు, ఆ తర్వాత ఎలాంటి వీడియోలు తీశారు, ఇలా అనేక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ వ్యూవర్షిప్ విషయానికొస్తే
ఆమె రూపొందించిన ఒక్కో వీడియోకు 50,000 వీక్షణలు దక్కుతూ ఉంటాయి. ఆమె సాధారణంగా నెలకు 10 వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. వీక్షకుల సంఖ్య ఆధారంగా ఆమెకు యూట్యూబ్ నుంచి నెలవారీ ఆదాయం 40,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల మధ్య ఉండవచ్చనే అంచనాలున్నాయి. మల్హోత్రా స్పాన్సర్షిప్ల నుంచి కూడా సంపాదిస్తూ ఉంటారు. ట్రావెల్ గేర్ బ్రాండ్లు, హోటళ్లు, ఎయిర్లైన్స్, ట్రావెల్ యాప్లు ఆమెకు ఆదాయాన్ని అందిస్తూ ఉంటాయి. ఆమె స్థాయి క్రియేటర్లు సాధారణంగా స్పాన్సర్ చేసిన పోస్టుకు 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. మల్హోత్రా గత 3 సంవత్సరాలుగా వ్లాగింగ్ చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా నిర్వహిస్తున్న ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్కు 3,77,000 మంది సబ్స్క్రైబర్లున్నారు. ఈమె ట్రావెల్ విత్ జో 1 ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 1,32,000 మంది ఫాలోవర్లున్నారు. ఆమె తీసిన యూట్యూబ్ వీడియోల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం, ఉగ్రదాడికి ముందు పెహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాందార్తో సన్నిహితంగా ఉండడం అన్నీ అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్కు వెళ్లడం, ఈ 2 పర్యటనల మధ్య సంబంధం ఉందా అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. 2023లో వైశాఖి ఫెస్టివల్ సందర్భంగా పాకిస్తాన్ వెళ్లింది జ్యోతి. ఆమెకు అదే ఫస్ట్ పాకిస్తాన్ విజిట్. పాకిస్తాన్ వెళుతున్నట్లు జ్యోతి తమకు ఎప్పుడూ చెప్పలేదంటున్నారు ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా. ఢిల్లీకి వెళుతున్న విషయం మాత్రం చెప్పేదన్నారు. కోవిడ్కు ముందు వరకు ఢిల్లీలో వర్క్ చేసేది జ్యోతి. ఆ తర్వాత జాబ్ మానేసి యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగింగ్ స్టార్ట్ చేసింది. मेरे को नहीं पता जी चीज का। मेरे को तो कह के जा करते दिल्ली जा रही हूँ। नहीं, मेरे को तो बता कर नहीं जा करते। मेरे को तो इतना बता कर जा करते मैं दिल्ली जा रही हूँ। मेरे को और कुछ नहीं बता के जाना। దర్యాప్తులో హర్యానా పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం 2018లో జ్యోతి మల్హోత్రాకు పాస్పోర్ట్ వచ్చింది. అప్పట్నుంచి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా సహా పలు దేశాల్లో విస్తృతంగా పర్యటించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ పర్యటనల్లో ఆమె పాకిస్తాన్ భద్రతా అధికారులతో సమావేశాలు జరిపినట్లు సమాచారం ఉంది. గతేడాది ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఇఫ్తార్ విందు సందర్భంగా ఆమె వీడియో ఒకటి వైరల్గా మారింది. పాక్, ఆఫ్ఘాన్ సరిహద్దు వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రానే కాదు, మరికొందరు కూడా నిఘా వర్గాలకు చిక్కారు. యూట్యూబ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొందరైతే ఏకంగా పేలుళ్లకు స్కెచ్ చేసిన వారు మరికొందరు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉగ్రమూలాలు బయటపడడం సంచలనంగా మారింది. ఇందులో ఒకరు పోలీస్ అధికారి కొడుకు కూడా ఉండడం సంచలనంగా మారింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అనంతరం భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా మరో 12 మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని సమాచారం. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో పాటు స్లీపర్ సెల్స్ను కూడా ఏరివేసే ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేయడంతో విజయనగరంలో ఉగ్రలింకులు వెలుగు చూశాయి. హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేశాడు సిరాజ్. విజయనగరం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్ యువకులతో ఈ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్ ఆదేశాలతో అహం సంస్థను ఏర్పాటు చేశాడని పోలీస్ విచారణలో తేలింది. అహం సంస్థ కోసం 40 లక్షల నగదును సిరాజ్కు పంపాడు ఇమ్రాన్. ఇప్పటికే సిరాజ్, సమీర్ ఫోన్ చాటింగ్స్ను రిట్రీవ్ చేశారు పోలీసులు. ఇన్స్టాలో సిరాజ్, సమీర్ కోడ్ భాషకు అర్థాలను తెలుసుకున్నారు. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలను కొనుగోలు చేయాలని కోడ్ మెసేజ్లు ఉన్నట్లు గుర్తించారు. పేలుడు పదార్థాలను కొని ఆ తర్వాత ఐఈడీ బాంబుల తయారీకి సిద్ధపడ్డాడు సిరాజ్. ఈ బాంబులను జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేల్చాలని, ముందు డమ్మీ బ్లాస్ట్ నిర్వహించాలని కూడా ప్లాన్ చేశాడు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, ఆ ల్యాబ్కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేయాలని సిరాజ్ ప్లాన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ నేతల్ని టార్గెట్ చేద్దామని కూడా గ్రూప్లో యువకులకు చెప్పాడు. ఆ ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేద్దామని, దీనికి సంబంధించిన ప్లాన్ రెడీగా ఉందని, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలిచ్చాడు. అంతేకాదు, ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్లో చూపెట్టాడు. 12 మంది కలిసి గ్రూప్ కాల్లో మాట్లాడుకుందామని స్పష్టం చేశాడు. ఈ కీలక అంశాలన్నింటినీ సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు పోలీసులు. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్ భావించినట్లు తెలిసింది. నిందితులిద్దరినీ 5 రోజుల కస్టడీకి అనుమతించింది విజయనగరం సెషన్స్ కోర్టు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు విజయనగరంలో 3 బృందాలుగా విడిపోయి కీలక వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ ఉర్ రెహమాన్ స్కూల్ టైంలో ఉన్న ఫోటోను సేకరించారు. సిరాజ్ స్నేహితుల వివరాలను సేకరించి వారితో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక మూలాలను శోధిస్తున్నారు. సిరాజ్ తండ్రి, అన్నయ్య బ్యాంక్ ఖాతాలకు డబ్బులేమైనా వచ్చాయా అని ఆరా తీశారు.
డీసీసీబీలో తనకు లాకర్ ఉందని సిరాజ్ తండ్రి రెహమాన్ చెప్పాడు. సిరాజ్ సమీప బంధువుల వివరాలు, సెల్ ఫోన్ నెంబర్ల వినియోగంపైన ఆరా తీస్తున్న ఎన్ఐఏ అధికారులు సిరాజ్కు మొత్తం 10 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఖాతాల్లో 42 లక్షల రూపాయలున్నాయి. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ ఎస్ఐ సెలక్షన్స్, గ్రూప్ 1 పోటీ పరీక్షల కోసం హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాడు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 108 అంబులెన్స్ సర్వీసులో టెలికాలర్గా పనిచేస్తున్నప్పుడు బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయిన్, యూపీకి చెందిన బాదర్తో పరిచయం ఏర్పడిందని పోలీస్ విచారణలో వెల్లడించాడు. ముంబై, ఢిల్లీలో జరిగిన రహస్య సమావేశాల్లోనూ పాల్గొన్నాడు. 5 రోజుల కస్టడీలో మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా శాంతి భద్రతల్ని భగ్నం చేసేందుకు ఉగ్రకుట్రలు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న ఉగ్రవాద గ్రూపును భద్రతా సంస్థలు విచ్ఛిన్నం చేశాయి. సామాన్యులను ఉగ్ర కార్యకలాపాలకు ఎలా ఉపయోగించుకుంటున్నారో సమీర్, సిరాజ్ ఉదంతంతో బయటపడింది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ లాంటి సాధారణ యువకుణ్ణి మతోన్మాదిగా మార్చారు. సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారులిద్దరినీ కూడా పోలీస్ అధికారులుగా చూడాలనుకున్నారు. అయితే 7 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ఓ కంపెనీలో 4 నెలలు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ వెళ్లి 2018 నుంచి 2022 వరకు ఎస్ఐ కావాలని శిక్షణ పొందాడు. కానీ ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్ 2 కోసం 2 సార్లు ప్రయత్నించాడు. ఆ తర్వాత మతోన్మాదిగా మారి ఉగ్ర గ్రూపుల్లో చేరాడు. వాళ్లు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం, నిధులు ఇవ్వడంతో పాటు అన్నీ సమకూర్చారు. సిగ్నల్ వంటి షాడో కమ్యూనికేషన్ యాప్లలో తరచూ మాట్లాడుతూ అబూ ముసబ్ అనే విదేశీయుడి సూచనలతో ముందుకు వెళ్లారు. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలన్న స్థితికి సిరాజ్, సమీర్ను తీసుకువెళ్లారు. సిరాజ్ నుంచి తీగలాగితే ఇంటర్నేషనల్ నెట్వర్క్ మూలాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయనగరంలో ఉగ్రవాద ఛాయలు బయటపడిన నేపథ్యంలో భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాలను ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయనగరంలో బయటపడిన ఉగ్రవాద గ్రూపులో ఎవరెవరున్నారు, వారు ఎక్కడివారు, వీరితో లింక్ ఎలా కలిసిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఉగ్రమూలాలు విదేశాల వరకు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంక్ ఖాతాలను శోధిస్తున్నారు. ఒకరు యూట్యూబర్, మరొకరు బిజినెస్ మ్యాన్, ఇంకొకరు స్టూడెంట్. సమాజంలో భిన్నమైన వ్యక్తులకు ఎరవేసి ఉగ్రవాద కార్యకలాపాలకు వాడేస్తున్నారు. కొందరిని రహస్య సమాచారం సేకరించేందుకు యూజ్ చేస్తే మరికొందరిని ఏకంగా పేలుళ్లు జరిపేలా ప్రేరేపిస్తారు. సోషల్ మీడియాను ఉపయోగించి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఉద్వేగాల్ని రెచ్చగొట్టి తమకు కావాల్సింది చేయించుకుంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? పాక్ హైకమిషన్ అధికారులు, పాక్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వ్యక్తులు ప్రచారం కోసం సమాచారాన్ని సేకరించడానికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను ఉపయోగించుకుంటున్న కుట్రకోణం బయటపడింది. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో తెలిసింది. ఆపరేషన్ సింధూర్ మొదలైన నాటి నుంచి జమ్మూ కశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్ వెళ్లిన కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా అనుమానాస్పదంగా అనిపించిన ఫోన్ సంభాషణలు, చాటింగ్లు, ఈమెయిల్స్, మెసేజ్ల వివరాలను సేకరించడం మొదలుపెట్టాయి. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ వంటి వారి వివరాలు సేకరించడమే దీని లక్ష్యం. ఈమెయిల్స్, టెలిఫోన్ కాల్స్, మెసేజ్లు, చాటింగ్లు, ఎన్క్రిప్టెడ్, పాపులర్ సోషల్ మీడియా యాప్ ద్వారా జరిగిన కమ్యూనికేషన్ల వివరాలు సేకరిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రస్థావరాల ధ్వంసం తర్వాత భారత్లోని ఉగ్ర సానుభూతి పరులు, వారి హ్యాండ్లర్లు, ఐఎస్ఐ ఆపరేటివ్లతో ఏమైనా కనెక్ట్ అయ్యారేమో గుర్తించేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఉగ్ర సంస్థ లేదా దాని హ్యాండ్లర్లతో ఎవరైనా టచ్లో ఉన్నారేమో గుర్తించడమే ఈ చర్యల వెనక లక్ష్యం. మే 7 తర్వాత వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లోని వారు దళాల కదలికలు, ఆయుధాల వివరాల వంటివి ఏమైనా పాక్కు లీక్ చేశారా అనే అంశంపై దృష్టి పెట్టారు. పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై ఇటీవల ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి చెందిన ఓ అధికారిని కేంద్రం బహిష్కరించింది. తాజాగా మరో అధికారి తీరుపైన భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను దేశం నుంచి బహిష్కరించిన కేంద్రం 24 గంటల్లోగా భారత్ని వీడి వెళ్లాలని డెడ్లైన్ విధించింది. సదరు అధికారి తన హోదాకు తగినట్లుగా నడుచుకోనందువల్ల ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 8 రోజుల వ్యవధిలో పాక్ హైకమిషన్లోని అధికారి బహిష్కరణకు గురి కావడం ఇది రెండోసారి. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి చెందిన కొందరు
చాలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గూఢచారి కార్యక్రమాలకు కొందరిని వాడుకుంటున్నారు. అలాంటి వారిలో జ్యోతి మల్హోత్రా ఒకరు. ఆమెకు రక్షణ బలగాలతో సంబంధం లేకపోయినా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా ఉంది. పైగా ఎవరికీ ఆమెపై అనుమానం కలగదు. అందుకే ఆమెను అసెట్గా వాడుకుని తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు కొన్ని ప్రోడక్ట్స్ను మార్కెటింగ్ చేసి లబ్ధి పొందుతారని తెలుసు. కానీ ఇక్కడ ఏకంగా దేశానికే ద్రోహం చేస్తున్నారు జ్యోతి మల్హోత్రా లాంటివారు. లాంగ్ టర్మ్ అసెట్గా జ్యోతిని ఉపయోగించుకోవాలని అనుకున్నారు. ప్రజల్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియాలో ఆమె కంటెంట్ ద్వారా తమకు అనుకూల భావాలను వ్యాప్తి చేయడం, దేశంలోని కీలక ప్రాంతాల వీడియోలు, లొకేషన్లను షేర్ చేసేలా ఉపయోగించుకున్నారు. జ్యోతి ఒక్కటే కాదు, పంజాబ్కు చెందిన గుజాలా అనే మరో యువతిని కూడా స్పైలా వాడుకుంది పాకిస్తాన్. వాళ్ల పన్నాగాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. హర్యానాలోని నూహ్లో 2 గూఢచారులు పట్టుబడ్డారు. అర్మాన్, తారిఫ్ స్పైలుగా ఉన్న సంగతి బయటపడింది. और पुलिस अपनी इंक्वायरी कर ले, अगर वो आरोपी है तो देखो उसको सजा मिलनी चाहिए। तो हम अपने देश के खिलाफ नहीं जा सकते। देश हमारा है, हम देश के हैं, यहीं पैदा हुए यहीं मरेंगे। पहली बार ये 2018 में गया था वहाँ। ये परिवार के साथ गया, 3 बार गया है। लास्ट गया है 2023 में। उसमें हमारे पिताजी भी साथ गए थे, बड़ी बहन भी गई थी, इसकी बीवी और इसका बच्चा और ये खुद। గూఢచారులుగా అనుమానిస్తూ నిఘా వర్గాలు అరెస్ట్ చేసిన వారిలో సెక్యూరిటీ గార్డ్, బిజినెస్ మెన్, స్టూడెంట్స్ ఉన్నారు. జ్యోతి మల్హోత్రా, తారిక్, అర్మాన్తో పాటు 12 మందిని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతర దేశాలకు ఇస్తే ఈ చట్టం కింద శిక్షలు వేస్తారు. గరిష్టంగా 14 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గతంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో అరెస్ట్ అయిన వారు, వారికి సహకరించిన వ్యక్తుల్ని గమనిస్తూ ఉండాలని కేంద్ర నిఘా విభాగాల నుంచి రాష్ట్రాలకు సూచనలు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు పని ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో పాటు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, పలువురు ఉగ్రవాదులు చనిపోయిన నేపథ్యంలో అక్కడ శిక్షణ పొంది దేశంలోకి చాప కింద నీరులా వచ్చి స్లీపర్ సెల్స్గా జనంతో కలిసిపోయి ఉంటున్న వారిని గుర్తించడం నిఘా విభాగాల ముందున్న సవాల్. స్పయింగ్ కోసం పాకిస్తాన్ రకరకాల కుయుక్తులు పన్నింది. ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో మరో కుట్ర బయటపడింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో రంగంలోకి దిగిన అసోం పోలీసులు తెలంగాణ సహా 3 రాష్ట్రాల్లో 7 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారత్లో కొనుగోలు చేసిన సిమ్ కార్డులకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ను పాకిస్తాన్లో ఉన్నవారు నేరాల కోసం వాడుతూ ఉంటారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ గుర్తించిన నిందితులంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న అసోంకు చెందిన వారే కావడంతో సమాచారాన్ని ఆ రాష్ట్ర పోలీసులకు అందజేశారు. ముఫిసిల్ ఇస్లాంని తెలంగాణలోని సంగారెడ్డిలో అరెస్ట్ చేశారు. నిందితులు భారత్లోని వేర్వేరు ప్రాంతాల్లో తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు తీసుకుంటారని తేలింది. వారు పాకిస్తాన్లో ఉన్నవారికి ఆ వివరాలను అందజేసేవారు. And Operation Ghost SIM was launched. As part of that operation, teams were sent across to Hyderabad, Telangana that is, and Rajasthan, Bharatpur and Alwar area, both. And since the 16th afternoon, 7 people have been arrested, some in Bharatpur and Alwar, some in one in Telangana from Sangareddy. పాక్లో ఉన్నవారు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే నిందితులు వారికి ఓటీపీలను అందజేసి ఆయా యాప్లను యాక్టివేట్ చేయించేవారు. పాకిస్తాన్లో ఉండేవారు ఆ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్లను సైబర్ నేరాలకు వాడేవారా, ఉగ్రవాదానికా, లేక ఇంకేమైనా నేరాలకా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.